అది కాలింగ్ బెల్ అన్నాక మోగుతుంది, అది సర్వసాధారణం. ఏమండి, ఎవరు వచ్చారు చూడండి. నువ్వు చెప్పింది తప్పని ప్రూవ్ చేస్తాను. అబ్బబ్బా, ఎవరు వచ్చారు చూడమంటే ఒక్కరు కూడా పట్టించుకోరు. ఇద్దరు ఇక్కడే ఉన్నారు కదా, వెళ్ళి చూడొచ్చు కదా. మరిది గారు బాగున్నారా? బాగున్నావు వదినా. రండి, లోపలికి రండి. ఏంటే అచ్చం నువ్వు చెప్పినట్టే జరిగింది. చెప్పాను కదరా, క్రికెట్ మ్యాచ్ పెట్టొద్దు అని. రండి మరిది గారు, కూర్చోండి. మనోజ్, రే మనోజ్. అమ్మా, ఎవరో గుర్తుపట్టావా? మీ బాబాయ్ రా. బాబాయ్ రండి, బాబాయ్ కూర్చోండి. బాగున్నారా బాబాయ్? బ్రహ్మాండంగా ఉన్నానరా. ఇదేంటి ఇలా ఉలుకు పలుకు లేకుండా మైన బొమ్మల అలా కూర్చుంది? అమ్మ ప్రియాంక, ప్రియాంక. మిమ్మల్ని చూడగానే భయపడిపోయింది బాబాయ్. బాబాయ్ వస్తే భయపడిపోవడమేంట్రా? నాకు మాత్రం ఏం తెలుసు, ఏమో ముందు ముందు నేను కూడా భయపడతానేమో. మరిది గారు ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ప్రియాంక, ఈయన పోలీస్ కాదు, బాబాయ్, మన పోలీస్ బాబాయ్. ఓ అవునా? అదేంటమ్మా అయినా పోలీసులకు భయపడ్డాం? నో నో నో, పోలీసులంటే భయపడకూడదు. తప్పు చేసిన వాడికి పోలీసులంటే భయం ఉండాలి. కానీ తప్పు చేయని నీకు పోలీసులంటే భయం ఎందుకు? నువ్వేమైనా తప్పు చేశావా? అంతలా భయపడిపోతున్నావు? ప్రియాంక, అడిగేది నిన్నే. నువ్వేమైనా తప్పు చేశావా? లేదు, తెలీదు, ఏం తెలీదు, నాకేం తెలీదు. పిచ్చి పిల్ల, ఇంత భయస్థురాలివైతే ఎలా చెప్పు? ఇలా ఉంటే ఈ సమాజంలో బ్రతకగలవా? అరే మనోజ్, దీనికి పోలీసులంటే భయం పోవాలంటే దీన్నో పోలీసోడికిచ్చి పెళ్లి చేయాలి. అప్పుడు కానీ దీని భయం పోదు. ఎందుకంటే ఏ భార్య భర్తని లెక్క చేయదు. భర్త బయట పోలీస్ అవ్వని, కూలి అవ్వని, కానీ ఇంట్లో మాత్రం పిల్లే. మీ పిన్ని మాత్రం నన్నేమైనా లెక్క చేస్తుందా? లగ్గం ఎప్పుడు రా మామ అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే. ఆకేదెట్టాక అందాక ఏకేదెట్టాక, ఆకేదెట్టాక అందాక ఏకేదెట్టాక, మడొన చెప్పవే, డయన చెప్పవే, షకీర చెప్పవే, జెన్నిఫర్ చెప్పవే.
గౌతమ్ గారు. ఐ లవ్ యూ ఝాన్సీ. ఐ లవ్ యూ టు. నాకు తెలుసు సిస్టర్, నువ్వింక నిద్రపోవని. ఎందుకంటే భయపడుతూ ఉండేవాళ్ళకి అంత త్వరగా నిద్ర పట్టదు. నువ్వు ఫస్ట్ చెప్పినప్పుడు నాకు నీ భయం అర్థం కాలేదు. అదే క్రికెట్ మ్యాచ్ పెడితే డోర్ బెల్ మోగుతుంది, అమ్మొస్తుంది అని అది ఇది చెప్తుంటే ఏదో కథ చెప్తుందిలే అనుకున్నాను. కానీ అది జరుగుతుంటే ఆశ్చర్యంగా అనిపించింది. కానీ బాబాయ్ నిన్ను సరదాగా ఏమైనా తప్పు చేశావా అని అడిగినప్పుడు నీ మొహంలో భయం చూశాను. ఎప్పుడూ లేని టెన్షన్ కనపడింది. లేదు, తెలీదు. ఏం తెలీదు. నాకేం తెలీదు. అప్పుడు నువ్వు సమాధానం చెప్పిన తీరు చూస్తే నువ్వెంత భయపడుతున్నావో నాకు అర్థమైంది. ప్రియాంక, నువ్వు తప్పు చేశావని నేను అనను. బహుశా ఎవరో చేసిన తప్పుని నువ్వు కవర్ చేయడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావో, లేదా ఆ తప్పు నీ మీద వేసుకోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావో తెలీదు. కానీ ఏదో ప్రాబ్లంలో అయితే నువ్వు ఇరుక్కున్నావని మాత్రం తెలుస్తోంది. నీ మనసులో ఏముందో తెలీదు, కానీ నువ్వు చేద్దామనుకున్న రెండూ కూడా తప్పే. దాని గురించి భయపడుతున్నావో, లేదా ఆ విషయం ఇంకెవరికైనా తెలిసి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని నువ్వు భయపడుతున్నావో తెలీదు. మొత్తానికైతే చాలా భయపడుతున్నావని తెలుస్తోంది. నేను వర్క్లో బిజీగా ఉండి నిన్ను కలవలేకపోయినా 2 సార్లు మనీ తీసుకున్నావని కూడా తెలుసు. మనీ పోతే పోయింది, దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. నేను చెప్పేదేంటంటే, కుక్కకు ఒకసారి బిస్కెట్ వేస్తే అది రెండోసారి కూడా తప్పకుండా వస్తుంది. అలా అని రెండోసారి కూడా వేశావు అంటే దానికి ఇంకా అదే అలవాటుగా మారిపోతుంది. అప్పుడు ఆ కుక్క ప్రతిసారి నువ్వు వేసే వరకు నిన్ను కదలనివ్వదు, నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అలాంటి కుక్కను కర్రతోనో లేదా ఇంకేదైనా తీసుకొనో కొట్టి తరిమేయాలి. అలా చేశాక కూడా ఆ కుక్క నీ దగ్గరికొస్తే నువ్వు దాన్ని భయపెట్టాలే గాని నువ్వు దానికి భయపడకూడదు. నేను నిన్ను ఏం జరిగిందని అడగను, అలాగే చెప్పమని బలవంతం కూడా చేయను. ఒక్కడి గుర్తుపెట్టుకో, నీకొచ్చిన ప్రాబ్లంకి డబ్బు విసిరేసి తీర్చుకుందాం అనుకుంటే అది పెద్ద పొరపాటే. నువ్వలా చేయటం వల్ల ఎదుటి వ్యక్తికి నువ్వు బలహీనురాలువని తెలుస్తుంది. సిస్టర్, నీకెప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నీకీ అన్నయ్య ఉన్నాడని గుర్తుంచుకో. తోడబుట్టినవాడంటే పుట్టడంలోనే తోడు కాదు, జీవితాంతం తోడుండేవాడు. సరేనా? అమ్మ ఝాన్సీ, హలో మేడం. ఇదిగో వంశీ ఇప్పుడు బాగానే ఉన్నాడు. బాగానే కాదు, చాలా బాగున్నాడు. జ్వరం ఫుల్లుగా తగ్గిపోయింది. నువ్వేం కంగారు పడకమ్మా, ఇంకెలాంటి ఇబ్బంది లేదు. ఓకే మేడం, అది కనుక్కుందామని నైట్ కాల్ చేశాను. డాక్టర్ రౌండ్స్కొచ్చే టైం అవుతుంటే వీడికి టిఫిన్ తినిపిస్తూ ఫోన్ చూసుకోలేదు. ఇప్పుడే చూశాను, నీవి మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వంశీ గురించి టెన్షన్ పడుతుంటావని చూడగానే ఫోన్ చేశాను. మేడం, వాడి గురించి ఆలోచిస్తూ మీకు 2 రోజులుగా నిద్ర లేదు కాబట్టి ఇంక పడుకున్నారేమో అనుకుని మళ్ళీ కాల్ చేయకుండా కట్ చేశాను మేడం.
చిన్న జ్వరమే, కానీ 2 రోజుల పాటు నన్ను పడుకోనివ్వలేదు, మేల్కొనివ్వలేదు. నా ప్రాణం తీసేశాడమ్మా వీడు. పాపం, వాడిది మాత్రం ఏం తప్పుంది? చిన్నవాడు, పైగా బక్కపల్చని శరీరం, తట్టుకోలేకపోయాడు. వాడి బాధను చూసి నేను తల్లడిల్లిపోయాను. పిన్నితో మాట్లాడతావా? మాట్లాడతానమ్మా. ఝాన్సీ, వాడు మాట్లాడతాడంట. పిన్ని. హలో నాన్న, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను పిన్ని. ఇప్పుడు నాకు చాలా ఎనర్జీ వచ్చినట్టుంది. అవును, మీ తాతయ్య ది గ్రేట్ సోమేశ్వరరావు గారి బ్లడ్ ఎక్కించారు కదా, అలానే ఉంటుంది. పిన్ని, నువ్వెప్పుడొస్తావు? నిన్ను చూడాలనుంది. కోర్టుకి వెళ్లే ముందు ఇక్కడికి రా పిన్ని. వంశీ, ఈరోజు ఎర్లీ మార్నింగ్ అర్జెంట్ కేసు ఉంది నాన్న, అది చూసుకుని లంచ్ టైంకి వస్తాను, ఓకేనా? ఆ టైంలో వచ్చి ఈవినింగ్ వరకు నీ దగ్గరే ఉంటాను, ఎక్కడికి వెళ్లకుండా, సరేనా? సరే పిన్ని. నేను వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలా? నాకేం వద్దు పిన్ని, త్వరగా ఇంటికి వెళ్ళిపోతే చాలు. నాకు ఇక్కడ ఉండాలంటే చిరాగ్గా ఉంది. కమలమ్మ చెప్పినట్టు టాబ్లెట్స్ అన్ని బుద్ధిగా వేసుకుంటే తొందరగా వెళ్ళిపోతాం. టాబ్లెట్స్ వేసుకోలేదనుకో, డాక్టర్ ఈసారి ఇంజెక్షన్ చేస్తారు. చేయించుకుంటావా మరి ఇంజెక్షన్? అమ్మో, ఇంజెక్షనా? వద్దు పిన్ని, నాకు చాలా భయం ఇంజెక్షన్ అంటే. అమ్మ చెప్పినట్టు టాబ్లెట్సే వేసుకుంటాను. గుడ్ బాయ్, వెరీ గుడ్. సరే వంశీ, బాయ్. ఓకే పిన్ని. ఝాన్సీ, ఉంటానమ్మా. డాక్టర్ గారు రౌండ్స్కొచ్చే టైం అవుతుంది. సరే మేడం. వన్ బేబీ బాయ్ రిక్వైర్డ్ ఇమీడియట్లీ 15,000 ట్రాన్స్ఫర్ అంటూ 3 ముక్కలకు స్క్రీన్ షాట్ పెట్టి కనిపెట్టమంటే ఏం కనిపెట్టాలి, ఎలా కనిపెట్టాలి? అసలు ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలో కూడా అర్థం అవ్వట్లేదు మాధవ్ గారు. ఆ తర్వాతైనా మొదలు పెడదాంలే కానీ ముందైతే ఒక టీ అయినా తాగేసి వెళ్దాం పదా. మాధవ్ గారు, మీకు సమయం సందర్భంతో సంబంధం లేదా? ఏ టైంలో అయినా టీయే తాగుతారా? ఈ టీ పిచ్చేంటండి బాబు? మన బ్రెయిన్ రిలాక్స్ అయ్యి షార్ప్ ఐడియాస్ రావాలంటే టీ తాగాలి రాజుగారు. ఈ టైంలో మీకు తెలియదులేండి, పదండి వెళ్దాం. భయ్యా 2 టీ. అలాగే సార్. అరే, టైం అప్పుడే 9 అయిపోయింది. త్వరగా స్టేషన్కి వెళ్ళాలి, లేదంటే టైంకి రాలేదని ఆ పెదవ కొత్త ఇన్ఛార్జితో తిట్లు తినాలి. మళ్ళీ మన గౌతమ్ సార్ ఎప్పుడు వస్తారో, మళ్ళీ మనకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో. ఆ సార్ వచ్చే వరకు ఇది అటుపెట్టు. మనకి కర్మ తప్పదు. అయినా మనకి కర్మ ఏంటో, ఇది ఎప్పుడు పోతుందో. సార్ టీ తీసుకోండి సార్. ఏంటి సార్ గాబరా పడుతున్నారు? మిమ్మల్ని తిట్టేవాళ్ళు కూడా ఉన్నారా? ఎందుకున్నారు? ఉంటారు. అయ్యో సార్, మాకే అనుకున్నా, మీకు కూడా తప్పవా? సరే సర్లేండి, ఏం చేస్తాం. పసిడి పరుగులు, సామాన్యులకు అందనంత దూరంలో బంగారం వెండి ధరలు. ఇది మనం కొనలేం. నువ్వు పడి చదువు, నేను ఇటు చదువుతాను. విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ. చిచ్చి, బంగారం చూస్తేనేమో కొనేటట్లేదు, చికెన్ చూస్తేనేమో తినేటట్లేదు. అవును, ఎక్కడాగాను? గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నవజాత శిశువు అదృశ్యం. 3 నెలల్లో 6వసారి. తల్లిదండ్రుల ఆందోళన. పట్టించుకొని పోలీసులు. చిచ్చి, ఈ న్యూసే వద్దు, అన్నీ బ్యాడ్ న్యూస్లే.
ఒక్కటి కూడా మంచిది లేదు. ఏంటి ఏమన్నారు? ఆ? నేనేమన్నాను? న్యూస్ వద్దన్నాను. కాదు కాదు, దానికి ముందు పట్టించుకొని పోలీసులని ఏదో చదివారు కదా. అదే గవర్నమెంట్ హాస్పిటల్లో నవజాత శిశువు 3 నెలల్లో 6సారి తల్లిదండ్రుల ఆవేదన పట్టించుకొని పోలీసులు. అయితే ఆ పేరెంట్స్ అందరూ ఆ ఏరియా పిఎస్లో కంప్లైంట్ చేసి ఉంటారు కదా. చేసుంటారు. అయితే ఏమైంది ఇప్పుడు? అయితే ఏమైందేంటి మాధవ్ గారు? వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన డేట్లు మన దగ్గర ఉన్న 3 ముక్కల స్క్రీన్ షాట్స్తో మ్యాచ్ అయ్యాయి కదా. ఏం నిజమా? చూపిస్తాను రండి, చూడండి. ఈ కిడ్నాప్లన్నీ ఏదో ఆర్డర్ పై నడుస్తున్నట్టున్నాయి. వావ్, భలే పాయింట్ పట్టావు. రాజుగారు, నీకు ప్రకాష్ రాజ్ ఏమైనా చుట్టమా? లేదు, ఆయన నాకు చుట్టమైతే నీ పక్కన నేనెందుకుంటాను? మరి ఠాగూర్ సినిమాకి ఏమైనా స్క్రిప్ట్ వర్క్ చేసావా? ఏమైందండి, మీరు బాగానే ఉన్నారా? లేక టీ తాగుతూ మైండ్ రిలాక్స్ అవ్వాల్సింది పోయి చిప్పు దొబ్బిందా? ఆ, పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. అది కాదు రాజుగారు, ఆ సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ కూడా ఇలాగే ఆలోచించి కేస్ క్లోజ్ చేస్తాడు. అందుకే డౌట్ వచ్చింది. 7 సార్లండి మీరు మీ పిచ్చి డౌట్లు. ముందు డౌట్లు ఆపి త్వరగా టీ తాగండి, చల్లరి చాలాసేపు అయింది. ఆ స్టేషన్కి వెళ్ళి వివరాలు కనుక్కుందాం. ఏంటి ఇప్పుడా? అవును ఇప్పుడే. మరి మన స్టేషన్కి టైం అవుతుంది కదండి. అటు వెళ్ళి ఆ పని చూసుకుని వెళ్దాంలేండి. ఓకే, ఇదిగో అన్నా. పోయేస్తా. ప్రసాద్, నీ ఫోన్ రింగ్ అవుతోంది. ఆగరా. ప్రసాద్, ఎంతసేపు స్నానం చేస్తావు? నీ ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. హలో హలో సార్, ఏజెంట్ సాయిని మాట్లాడుతున్నాను. ఎవరు? ఏజెంట్ సాయినా? ఏంటి అంత కంగారు పడుతున్నావేంటి? అసలు ఎవరు ఈ ఏజెంట్ సాయి? ఏజెంట్ లేదు, ఏం లేదు. వీడు బిల్డప్. వీడు మనకు ట్రావెల్ టికెట్లు బుక్ చేసే ఏజెంట్. వాడి పేరు సీను కదా? అది ఆ సీను తమ్ముడే ఈ సాయి. ఓ, సమ్మర్ వస్తుంది కదా, అందరూ టూర్స్ కి వెళ్తూ ఉంటారు. మళ్ళీ అప్పటికప్పుడు సడన్ గా టూర్ ప్లాన్ చేసుకుని టికెట్ బుక్ చేయడం అంటే కష్టం కదా. దాని గురించి మాట్లాడదామని కాల్ చేయమని చెప్పాను. హలో సార్, నేను ట్రావెల్ ఏజెంట్ని కాదు. రే, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు. రుణాల్ని, నీ కోర్టుకు లేట్ అవుతుంది. నువ్వు వెళ్ళు. నేను అతనితో మాట్లాడి మన సమ్మర్ వెకేషన్కి ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను. వెళ్ళు. హలో సార్, నేను మీరు అనుకుంటున్న ఏజెంట్ సాయిని కాదు సార్. ఊరికి వసపెట్టేలా అరవకో. విషయం చెప్పకుండా సోదంతా చెప్తూ అసలేంటి నీ కాకిగోలా? సార్, నేను వసపిట్టనే, నాది కాకిగోలే. కానీ మీకు కావలసిన రామచిలక నా చేతికి చిక్కింది. నిజమా? నిజంగానే ఆ రామచిలక దొరికిందా? అవును సార్, నిజమే. ఏదన్నా ఇన్ఫర్మేషన్ చెప్పిందా? రామచిలక పలకాలంటే దానికి జామ పండు, దానిమ్మ పండు లేదా యాపిలో పెట్టాలి సార్. మీరు దానా ఖర్చులకు పంపిస్తే నేను ఆ చిలకతో మాట్లాడిస్తాను. సరే, ఎప్పుడు కావాలి, ఎలా ఇవ్వాలి? ఈ రోజుల్లో డబ్బులు పంపాలంటే మనిషే వచ్చి ఇవ్వక్కర్లేదు సార్. సరే. అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను,
చెక్ చేసుకో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు చూసుకోండి. మీకు ఒక ఫోటో పంపించాను చూడండి. రేపు ఎవరికైనా ఏ నెంబర్ నుంచి ఫోటో వచ్చింది, వాళ్ళకి ఏ సంబంధం అంటూ రివర్స్ ట్రాక్ చేసినా కూడా దొరకకూడదు. తాతయ్య నీకు బ్లడ్ ఇచ్చి నీ ప్రాణాలు కాపాడారా? హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం మీ ఝాన్సీ పిన్ని నీకు నేర్పించలేదా? ముందు తాతయ్య కాళ్ళకి నమస్కారం చేసుకో.